వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఐ యామ్ సేల్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్, భారత్ కు అపాచీ అమ్మాను డొనాల్డ్ ట్రంప్. మదురో కిడ్నాప్ పై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ సంచలన వ్యాఖ్యలు. రైతుల్లో నమ్మకం, భరోసా కల్పించేలాగా కొత్త పాస్ పుస్తకాలను అందజేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం. రైతుల్లో నమ్మకం, భరోసా కలిగించేలాగా కొత్త పాస్ పుస్తకాలను అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తప్పులు లేకుండా రికార్డులను సరిచేసి కొత్త పాస్ పుస్తకాల పంపిణీ జరగాలని ఆదేశించారు. ఈ నెల 2వ తారీఖు నుంచి మొదలైన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీపై మంగళవారం సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా రెవెన్యూ మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలతో రైతుల్లో నమ్మకం, భరోసా కలగాలి. భూ రికార్డుల్లో గతంలో జరిగిన తప్పులను సరిదిద్దాలి. కొత్త పాస్ పుస్తకాలను ముద్రించే ముందుగానే గ్రామ సభల్లో ఆయా రైతుల నుంచి భూ వివరాలు నిర్ధారించుకోవాలి. ఆ తర్వాతే కొత్త పాస్ పుస్తకాలను ముద్రించాలి. రికార్డులను తారుమారు చేయడానికి ఆస్కారం లేని విధంగా కొత్త పాస్ పుస్తకాలను తీర్చిదిద్దాం. ఎవ్వరూ ట్యాంపరింగ్ చేయకుండా, నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేయకుండా పాస్ పుస్తకాలను ముద్రించాలి. పాస్ పుస్తకాల ముద్రణలో ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలను రైతులకు అర్థమయ్యేలాగా చెప్పాలని ముఖ్యమంత్రి సూచించారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా కిడ్నాప్ చేయడంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నికోలస్ మదురోను కిడ్నాప్ చేయడంపై భారతదేశం ఆందోళన చెందినట్లుగా తెలిపారు. లక్సెంబర్గ్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి జేవియర్ బెటెల్లో జరిగిన సమావేశంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు నాయకులు ద్వైపాక్షిక సంబంధాలు, భవిష్యత్తు సహకారంపై చర్చించారు. వెనిజులాతో భారత్కు మంచి సంబంధాలు ఉన్నాయని, అలాంటిది మదురోను కిడ్నాప్ చేసిన తర్వాత ఆందోళన చెందుతున్నట్లుగా చెప్పారు. పౌరుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్ని పక్షాలను కోరారు. అవును, వెనిజులాలో జరుగుతున్న పరిణామాల పట్ల మేము ఆందోళన చెందుతున్నాము. ఆ దేశంతో మాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా అన్ని పక్షాలు ఒక వైఖరికి రావాలని మేము కోరుతున్నామని జైశంకర్ స్పష్టం చేశారు. ఇక భారతదేశం, లక్సెంబర్గ్ 78 సంవత్సరాల దౌత్య సంబంధాలను పంచుకున్నాయని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పదవీ కాలంలో అమెరికా భారత సంబంధాలపై మరోసారి స్పందిస్తూ కీలక విషయాన్ని వెల్లడించారు. తనను తాను సేల్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అని, తాను భారతదేశానికి అపాచీ హెలికాప్టర్లు విక్రయించానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తనను చూసేందుకు వచ్చిన మోదీ రక్షణ రంగానికి సంబంధించిన 68 అపాచీ హెలికాప్టర్లు ఆర్డర్ ఇచ్చారని చమత్కరించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యపరమైన వివాదాలు, భారత ప్రధాని నరేంద్ర మోదీతో తన వ్యక్తిగత సంబంధాలు, రక్షణ రంగంలో ఆలస్యంపై ట్రంప్ మాట్లాడారు. డిఫెన్స్ రంగానికి చెందిన సైనిక పరికరాల కొనుగోలు గురించి మాట్లాడుతూ, భారతదేశం అపాచీ హెలికాప్టర్ల కోసం సంవత్సరాలుగా వేచి చూస్తోందని, తాను అది చేసి చూపించానని ట్రంప్ పేర్కొన్నారు. మెదక్ జిల్లా మాసైపేట మండల కేంద్రంలో బుధవారం నాడు వెల్దుర్తి ఎస్వీఆర్ ఇండియన్ గ్యాస్ వారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఉజ్వల ఉచిత గ్యాస్లు పంపిణీ కార్యక్రమాన్ని చేశారు. మాసాయిపేట గ్రామ పంచాయతీ పరిధిలో 120 గ్యాస్లు ఉచితంగా పంపిణీ చేసినట్లు వెల్దుర్తి ఎస్వీఆర్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వారు తెలిపారు. ఈ సందర్భంగా ఇండియన్ గ్యాస్ సిలిండర్లను మాసాయిపేట సర్పంచ్ ఫోరం అధ్యక్షులు, సర్పంచ్ల ఫోరం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సర్పంచ్ వీరన్నగారి కృష్ణారెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకటేష్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్, నాగిరెడ్డి, మాజీ డైరెక్టర్ నరసింహులు, మాజీ ఎంపీటీసీ చెరుకు సిద్ధారాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గత 10 ఏళ్ల పరిపాలనలో ఏ ఒక్కరికి కూడా గ్యాస్ సిలిండర్ ఇచ్చిన పాపాన లేదు. మన ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో భాగంగా ఏదైతే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు పెట్టుకొని, కొత్త రేషన్ కార్డు వచ్చిన వెంబడినే ఆ ఇళ్ళకు పొగతోటి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఈ ఉద్యోగుల పథకం కింద గ్యాస్ సిలిండర్లు అందరికీ ఇవాళ అక్కచెల్లెళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు మనకు 12 వచ్చినాయి. మాసాయిపేట గ్రామం, అదేవిధంగా రామంతపురం, చెట్టతిమ్మాయిపల్లి ఆ గ్రామాలకు కూడా మనం పంపిణీ చేయడం జరిగింది. ఈ గ్యాస్ కూడా మనకు వెల్దుర్తి కిరణ్ ఆధ్వర్యంలో, ఇండియన్ గ్యాస్ ఆధ్వర్యంలో మనకు పంపిణీ జరిగింది.
ఇంకా ఇందాక సిద్ధాన్ని అన్నట్టుగా మన దగ్గర ఇంకా చాలా కేవైసీ పెండింగ్ ఉండి తీసుకోలేకపోయినాం. ఆల్రెడీ శాంక్షన్ అయ్యి కేవైసీ పెండింగ్ ఒకసారి కేవైసీ తమ్ పెట్టేసేస్తే మిగతా కయ్యలలో కూడా వస్తాయి. కాబట్టి ఈ పథకాన్ని రేవంత్ అన్న తెచ్చినటువంటి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకునేలా వాళ్ళు కేవైసీ పూర్తి చేయాలని నేను మనవి చేస్తాను మాసేపేట గ్రామం నుంచి. అదేవిధంగా ఎవరికైతే లేవో, ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేదో ఆ అప్లికేషన్ కూడా పెట్టుకుంటే పంచాయతీ ఆఫీసులో ఇస్తే త్వరితగతిన అది కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు గ్యాస్ రావడం జరిగింది. గత 7-8 సంవత్సరాల నుండి ఎలాంటి లబ్ధులు లేక ప్రజలు ఇబ్బందులు ఉన్నారు. కొత్త రేషన్ కార్డులు మొన్న ఇచ్చిన వెంటనే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి గ్యాస్ సిలిండర్ దీపం పథకం మన ఉజ్వల కింద ఇవ్వాలనే ఆలోచనతోని ఈరోజు చాలామంది అప్లికేషన్ పెట్టుకోవడం కూడా జరిగింది. కానీ అందులో చాలా వరకు ఇంకా మనకు దగ్గర 40 వరకు ఆల్రెడీ లిస్ట్ అయ్యి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇలా కేవైసీ చేసుకోలేక ఆగిపోయినాయి. ఆ కేవైసీ అయిన వెంటనే ఈ 4-5 రోజుల్లోనే వీళ్ళు ఎవరైతే అప్లికేషన్ పెట్టారో మీ ద్వారా కూడా మేము వాళ్ళకి చెప్తున్నాము, ఫోన్లు చేస్తే కూడా స్పందించకపోతలేరు. దయచేసి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరూ వెంటనే దాన్ని పోయి కేవైసీ కంప్లీట్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి, అదే కాక ఇంకెవ్వరు లేకున్నా సరే గ్యాస్ సిలిండర్లు ఇంట్లో రేషన్ కార్డు మీద లేదని ఎవరికి ఉన్నా సరే వాళ్ళు గ్రామ పంచాయతీలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. తప్పకుండా వారందరికీ ప్రభుత్వం తరఫున ఉజ్వల పథకం కింద ఈ యొక్క గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇండియన్ గ్యాస్ తరఫున. ఇంటి కార్యక్రమం ఎన్నో రోజుల తర్వాత చేసుకున్నందుకు మా గ్రామ ఆడపడుచులకు ఇవన్నీ అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ పొగలేని పొయ్యిలాగా ఏదైతే ఎన్నో రోజుల నుంచి చేస్తున్న కళ ఈరోజు నెరవేరబోతుంది. కాబట్టి వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ యొక్క మొత్తం వ్యవస్థ అంతా వెల్దుర్తి ఇండియన్ గ్యాస్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దయచేసి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కేవైసీ పూర్తి కాలంలో తప్పకుండా వెల్దుర్తి ఇండియన్ గ్యాస్ను సంప్రదించి ఆ కేవైసీ చేసుకొని అర్హులందరూ దీన్ని పొందాలి. లేని వాళ్ళు కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలి. గుంటూరు జిల్లా లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐపీడీ కాలనీలో తెల్లవారుజామున ఈస్ట్ డీఎస్పీ శ్రీ అబ్దుల్ అజీజ్ నేతృత్వంలో పోలీసు అధికారులు సిబ్బంది కలిసి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ వకుల్ సింధల్ హాజరై స్థానికులతో నిర్వహించిన సమావేశంలో గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గంజాయి వినియోగం జరుగుతోందనే సమాచారంతో కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా సరైన డాక్యుమెంట్లు లేని వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు. ఇటీవలి కాలంలో గంజాయి వినియోగం పెరిగిపోతోందని, ముఖ్యంగా యువత ఈ వ్యసనానికి అలవాటు పడటం ఆందోళనకరమని పేర్కొన్నారు. సో మీరు ఏదో చిన్న విషయం చాలా మంది అనుకుని స్టార్ట్ చేస్తారు, ఏదో మేము ఒకసారి చేస్తున్నాము, లేకపోతే చాలా తక్కువ మేము చేస్తున్నామని చాలామంది అనుకుంటారు. కానీ అది ఎప్పుడు అలవాటు అయిపోతుంది, ఎప్పుడు మీకు అడిక్షన్ అయిపోతుంది మీకు కూడా తెలియదు. ఎందుకు అది ప్రమాదకరం అంటే దానికి అలవాటు అయిపోతుంది, అడిక్షన్ అయిపోతుంది. ఒకసారి అడిక్షన్ అయినాక ప్రతిరోజు గాంజా ఎక్కడి నుంచి వస్తుంది, డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, నెక్స్ట్ డోస్ ఎక్కడి నుంచి వస్తుంది, మత్తు ఎలా వస్తుంది, ఏం చేయాలి, దానికోసమే ఉంటుంది. దానికోసము ఏదైతే మీరు కష్టపడి డబ్బు సంపాదిస్తారో ఆ డబ్బు మీరు వేస్ట్ చేస్తారు. మొత్తం మీ సంపాదన డ్రగ్స్ మీదనే పోతుంది. అంత రోజు అదే ఆలోచన ఉంటుంది. నెక్స్ట్ మత్తు ఎలా రావాలి, ఎలా డోస్ తీసుకురావాలి, ఎక్కడి నుంచి తేవాలి, ఎక్కడి నుంచి కొనాలి. సో అంతా మీ మెంటల్ ప్రాసెస్, మీ ఆలోచన, మీ అంతా దాని మీదనే ఉంటుంది. మీరు ఇంకా వేరే పని మీరు ఏం చేయలేకపోతారు. మీరు ఫిజికల్గా వీక్ అయిపోతారు, మెంటల్గా వీక్ అయిపోతారు. కొంతమంది చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. దాంతో చాలా రకరకాల డిజీజెస్ వస్తాయి. చాలా చాలా ప్రమాదకరం. అదేవిధంగా ఏమైనా దానికి సంబంధించి ఏమైనా మీద మీరు పట్టుబడితే, మీ మీద కేసు అయితే మొత్తం భవిష్యత్తు పోయింది. అంత జీవితం ఆ కేసు మీ రికార్డులో ఉంటుంది. మీకు ఎక్కడ ఉద్యోగం వచ్చినా, ఎవరు మీకు పని ఇచ్చినా వాళ్ళు మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేస్తారు. బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేస్తే పోలీస్ కేసు ఉంది. ఆ పోలీస్ కేసు చూసి ఎవరు కూడా ఉద్యోగం కూడా ఇవ్వరు. దీనికి ఈ యువత ఎక్కువ అలవాటు పడుతున్నారు. సో అది ఎంత ప్రమాదకరమో దాన్ని చెప్పడానికి మేము ప్రతి వీధికి వెళ్ళి, ప్రతి వార్డుకి వెళ్ళి ఇలా ఎడ్యుకేట్ చేస్తున్నాము. నా ఉద్దేశం ఏంటి, మీకు ఇబ్బంది పెట్టడం కాదు, మీ అందరికీ
దాని మీద అవగాహన కల్పించి దాని మీద ఏం పరిణామాలు ఉంటాయో అందరికీ చెప్తే ఎవరు కూడా కొంత అయినా మీకు ఆలోచించే శక్తి ఉంటే మీరు దాని జోలికి పోరు కదా. ఇది తెలిసినాక ఎవరైనా కన్జ్యూమ్ చేస్తారా? లేదు కదా. సో అందుకని మేము ఇట్లా వెళ్ళి అవగాహన కల్పిస్తున్నాము. అదేవిధంగా గుంటూరు జిల్లాలో ఎక్కడా కూడా గాంజా పీల్చిన, తాగిన, అమ్మిన, మీ దగ్గర ఉంచిన అందరి మీద కేసులు పెడుతున్నాము. లాస్ట్ 3 monthsలో మేము 200 మందిని అరెస్ట్ చేసి జైలుకి పంపించాము. ఎవరి దగ్గర ఇంత గాంజా దొరికినా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తున్నాము. ఏపీ జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు సందర్శించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని సీఎం స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఉదయం 10 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి హెలికాప్టర్లో నేరుగా పోలవరం బయలుదేరనున్న ముఖ్యమంత్రి ప్రాజెక్టు వ్యూ పాయింట్ తో పాటు కాఫర్ డ్యాం, బట్రస్ డ్యాం, ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులను పరిశీలించనున్నారు. నిర్మాణ చివరి దశకు చేరుకున్నటువంటి డయాఫ్రమ్ వాల్ ను కూడా సీఎం పరిశీలించనున్నారు. అనంతరం ప్రాజెక్టు సైట్ వద్దే ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడి ప్రాజెక్టు పురోగతిపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం దాదాపు 88% పూర్తయింది. గత ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్య కారణంగానే నిలిచిపోయిన పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేగం పుంజుకున్నాయి. గత 18 నెలల కాలంలో 13% పనులు పూర్తయ్యాయి. మొత్తంగా ఇప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణం 87.8% మేర పూర్తయింది. 2014 నుంచి 19 మధ్య కాలంలోనే ప్రాజెక్టులో 72% సివిల్ పనులు పూర్తయ్యాయి. అయితే 2019 నుంచి 2025 వరకు 5 ఏళ్ల కాలంలో కనీసం 2% పనులు కూడా జరగలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఆ 5 ఏళ్లలో జరిగిన నష్టాన్ని పూడ్చే దిశగా పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా దృష్టి సారించారు. ఖమ్మం పర్యటనకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి నాయకన్ గూడెం వద్ద మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి నాయకత్వాన పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో గుమిగూడి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్, ఉపేందర్ రెడ్డిల వెంట బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు, రవిచంద్ర తదితరులు ఉన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సింగిల్ బెడ్రూమ్ మోడల్ కాలనీకి సూర్యాపేట, హుజూర్ నగర్ లో 2160 ఇళ్లకి శంకుస్థాపన చేయడం జరిగిందని, మధ్యలో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హౌసింగ్ పురోగతి వెనుకబడిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అనంతరం మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పనులన్నీ పూర్తయ్యేలాగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాకపోతే పనులు కొంత జాప్యం కావడం వల్ల పేద ప్రజలకు పంపిణీలు సమయం పడుతుందని తెలిపారు. కాంట్రాక్టర్ పూర్తిగా నాణ్యమైన పద్ధతిలో ఇళ్లు నిర్మించాలని, నాసిరకం పనులు చేస్తే సహించేదే లేదని అన్నారు. ఇల్లు లేని ప్రతి నిరుపేదకి ఇల్లు కట్టియాలని, ఇందిరమ్మ ఇల్లు కట్టియాలని మా ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారు, శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ, మరి అదేవిధంగా హౌసింగ్ అండ్ ఐఎన్పిఆర్ మంత్రి గారు, వీరి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా హౌసింగ్ ప్రోగ్రాం అద్భుతంగా ముందుకు సాగుతుందని నేను సభాముఖంగా ఇది చెప్పడానికి నేను కూడా ఈ క్యాబినెట్లో భాగస్వామ్యమే చాలా సంతోషిస్తున్నాను. మరి లక్షలుగా రాజకీయంగా ఎదిగి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ప్రముఖ, ఒక కీలక, ఒక క్రియాశీలక పాత్ర పోషించడం నేను ఎంతో సంతోషిస్తున్నాను. పక్కన పాలేరు కాన్స్టిట్యున్సీ మరి తప్పనిసరిగా మనం అడిగిన విషయాల్లో మరి మంత్రిగా కాకుండా ఒక మిత్రునిగా కూడా మరి ప్రాంప్ట్గా స్పందించే వ్యక్తి, 24 hours పనిచేస్తున్నాను. ఇక మీకు తెలియంది కాదు, ఉత్తమన్న నన్ను ఏదో హౌసింగ్ లో అద్భుతాలు చేస్తున్నాను అన్న దానికంటే కూడా రాష్ట్ర వ్యాప్తంగా జలయజ్ఞం ఏదైతే నీటిపారుదల శాఖలో ఆనాటి ప్రభుత్వం 1,00,000 కోట్లు కొల్లగొట్టి నిరుప్రయోగంగా అనేకమైన ప్రాజెక్టులు, కాలువలు, డ్యాములు ఉంచితే వాటన్నిటినీ క్రమబద్ధీకరించుకుంటూ స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ అక్కడ కూడా రైతన్నలకు ఉపయోగపడే
మంచి కార్యక్రమాల నీటిపారుదల శాఖలో చేస్తూనే ఇక వారి సొంత శాఖ అయిన దాంతో పాటు వారి సొంత శాఖ అయిన దీనికి సంబంధించిన దాంట్లో దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వము ఈటముల సన్న బియ్యాన్ని తన సొంత నియోజకవర్గంలోనే ఉగాది రోజు అనుకుంటా ఇక్కడ ఓపెనింగ్ కి నేను కూడా వచ్చిపోయినా ఏ గూడెనికి పోయినా ఏ తండాకి పోయినా ఆ సన్న బియ్యం తింటున్న ఆ పేదవాళ్ళ ముఖంలో చాలా స్పష్టమైన ఆనందం ఈనాడు కనిపిస్తుంది. అది ఉత్తమమైన ఆలోచనలతో ఈ ప్రభుత్వానికి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఐఆమ్ సేల్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్, భారత్ కు అపాచీ అమ్మాను డొనాల్డ్ ట్రంప్. మదురో కిడ్నాప్ పై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ సంచలన వ్యాఖ్యలు. రైతుల్లో నమ్మకం, భరోసా కల్పించేలాగా కొత్త పాస్ పుస్తకాలను అందజేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.